మేరీ కోమ్ అంటే అందరికీ తెలుసు. ఒక మహిళా బాక్సింగ్ ఛాంపియన్ 6 సార్లు మహిళా ఛాంపియన్‌గా బాక్సింగ్‌లో నిలిచింది. అంతేకాకుండా ఒలింపిక్స్‌లో కూడా ఇండియాకు గోల్డ్ మెడల్ తెచ్చింది. చాలామంది ఉమెన్‌కు ఇన్స్పిరేషన్‌గా నిలిచింది. అలాంటి మహిళను భారత ప్రభుత్వం గౌరవించి అప్పటి ప్రభుత్వాలు ఆమెని రాజ్యసభకు ఎంపిక చేయడం జరిగింది. అంతేకాకుండా ఇండియాలో సెకండ్ హైయెస్ట్ పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను కూడా మేరీ కోమ్ సాధనలకు, అచీవ్‌మెంట్స్‌కు గుర్తింపుగా ఇవ్వడం జరిగింది. పద్మవిభూషణ్ కూడా సొంతం చేసుకున్నారు ఆమె. తర్వాత ఆమె జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఆమె భర్త ఒక 2022 మణిపాల్ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేయడం, ఓడిపోవడంతో వాళ్ళిద్దరి మధ్య భర్త అండ్ ఈమె మేరీ కోమ్ మధ్య అనేక గొడవలు రావడం, చివరకు వాళ్ళ విచ్ఛిన్నానికి దారి తీయడం జరిగింది. సో దానికి మేరీ కోమ్ గారు చేసిన రీసెంట్ కామెంట్స్ అనేవి చాలా అంటే చాలా కాంట్రవర్సీని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. అసలు అంత పెద్ద వ్యక్తి, అంత ఒక ఇన్స్పిరేషన్‌గా తీసుకున్న చాలామంది మహిళలు ఇన్స్పిరేషన్‌గా తీసుకున్న వ్యక్తి నుంచి అటువంటి మాటలు రావడం నిజంగా ఒకంత అసహనానికి గురి చేస్తున్నాయి. అసలు ఏమైందనేది చాలా వరకు అందరికీ కూడా అర్థం కావడం లేదు. ఫస్ట్ ఈమె వర్షన్ విందాం, తర్వాత వాళ్ళ హస్బెండ్ వర్షన్ కూడా నేను చెప్తాను. తర్వాత ఎవరిది కరెక్టు, ఎవరిది అనేది మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో జరిగిన విషయాలను మనం అంతగా డెప్త్గా పోయి విశ్లేషణ చేయలేం. ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అని చెప్పలేం. ఎందుకంటే నిజం ఏమనేది వాళ్ళిద్దరికీ తెలుసు. మనం దాన్ని విశ్లేషించలేం. జస్ట్ కొన్ని విషయాల గురించి అయితే మనం విశ్లేషించగలం వాళ్ళ మాటల బట్టి. సో ఇప్పుడు మేరీ కోమ్ ఆప్కి అదాలత్ అనే ఒక ఇండియా టుడే ప్రోగ్రాంలో, ఇండియా టుడే న్యూస్ ఛానల్లో ఆప్కి అదాలత్ అనే ఒక ప్రోగ్రాం జరిగింది. అందులో అక్కడ యాంకర్ మేరీ కోమ్ గురించి, ఆమె డైవర్స్ గురించి అడగడం జరిగింది. అందులో మేరీ కోమ్ వెరీ షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఒకసారి ఆ కామెంట్స్ ఏందని విందాం. मैंने नहीं किया, उसने चीट किया, गिट्स किया. लास्ट 2 ईयर से मैं छुपा के रखा. देखिए, उनका ये कहना है कि उनका सक्सेसफुल करियर छोड़ के कहा सक्सेसफुल करियर, कुछ भी सक्सेसफुल करियर है ही नहीं. गली गली में फुटबॉल खेलते हैं, आप लोग भी खेलते हैं ना, खेला. आप सुनील छेत्री बन गया और बाईचुंग भूटिया बन गया. सच बताऊंगी तो शादी किया, मेरा अर्निंग से सब कुछ मिल गया, 1 रुपया भी नहीं कमाया. तो ये कहा कि वो घर और बच्चों को संभालते रहे, अपने लाइफ सेक्रीफाइस करते रहे और आप मेडल पर मेडल कुछ भी नहीं. कहा सेक्रीफाइस किया. मेरा माँ आया और लड़की लोग हैं, मैं रखा हूँ मदद करने के लिए. तो जो सुबह शाम सोते रहते हैं, काम है नहीं, होम मिनिस्टर है. ये कौन होता है लड़का, लड़की का कम. సో ఈ విధంగా ఆప్కి అదాలత్లో యాంకర్ వచ్చేసి, మీరు జీవితంలో అన్నీ అచీవ్ చేయడానికి హెల్ప్ అయిన మీ హస్బెండ్ను మీరు అన్నీ అచీవ్ చేసిన తర్వాత ఆయన మోసం చేశారా అని, డైవర్స్ తీసుకుని మోసం చేశారని అడగగా, నేనెక్కడ మోసం చేశాను, అతనే నన్ను చీట్ చేశాడు, అతనే నన్ను మోసం చేశాడు. నన్ను పెళ్లి చేసుకోగానే అతను నా ఎర్నింగ్స్తో అన్నీ కూడా అతను పొందగలిగాడు. ఒక్క రూపాయి సంపాదించలేదు. ఇంట్లో పని లేకుండా హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు నా అకౌంట్ బ్యాలెన్స్ను కూడా నేను చెక్ చేసుకోలేదు అని అతనిపైన అనేక విమర్శలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఇంకో క్వశ్చన్ అడుగుతాడు యాంకర్. ఆయన తన ఫుట్బాల్ ప్యాషన్ను కూడా వదిలేసి నీకు సపోర్ట్గా నిలబడ్డాడు, నీ పిల్లలను చూసుకున్నాడు, నువ్వు గేమ్కు వెళ్ళినప్పుడు, నువ్వు ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు అని అడగగా, ఆయన పెద్ద ఫుట్బాల్ ప్లేయర్, గల్లీలో మీరు కూడా ఆడతారు ఫుట్బాల్, మీరు సునీల్ ఛెత్రి అయ్యారా, బైచుంగ్ భూటియా అయ్యారా అంటూ కూడా ప్రేక్షకులను, అక్కడ వచ్చిన ప్రేక్షకులను ప్రశ్నించడం జరిగింది. అంటే అది ఎలా ఉందంటే, ఆమె మేరీ కోమ్ అనే సినిమా, ఆమె బయోగ్రఫీ పైన ప్రియాంక చోప్రా గారు హీరోయిన్గా చేస్తూ ఈమె రోల్ని ప్లే చేసిన సినిమా ఒకటి ఉంది మేరీ కోమ్. ఆ సినిమా టైంలో ఈమెనే ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, నేను ఇంత సక్సెస్ అయ్యానంటే నా భర్త కారణం, నా పిల్లలను ఆయన టేక్ కేర్ చేయడం జరిగింది, ఆయన ప్యాషన్, ఆయన ఫుట్బాల్ను సాక్రిఫైస్ చేసి నా కోసం నిలబడ్డాడు, సో అందువల్ల నేను ఇంత అచీవ్ చేశాడని అప్పుడు చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు డైవర్స్ తర్వాత ఈ విధంగా మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఇది కరెక్టా అది కరెక్ట్ అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. అంతేకాకుండా
ఆమె చేసిన వాక్యాల్లో ఒక్క రూపాయి కూడా సంపాదించలేని ఒక అబ్బాయి ఎవరైనా ఉంటారా? ఆ భార్య సంపాదన పైన బతికే ఏ మగాడైనా మగోడు అవుతాడా అనే విధంగా కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ క్వశ్చన్ అనేది చాలా కాంట్రవర్సీ అవుతూ ఉంది. ఎంతోమంది భర్తలు తమ లక్ష్యాలను పక్కన పెట్టి చాలామంది కూడా భార్యల లక్ష్యాలను సాధించే దిశగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు నిజంగా ఈ ఇన్సిడెంట్ని చూసి నిజంగా ఫస్ట్ మనం సాధించాలి, తర్వాతే వాళ్ళు భార్యలను సపోర్ట్ చేయాలనే విధంగా ఆలోచింపజేసే విధంగా ఉంది ఈమె మాటలు. అంటే భార్యలకు ఇంకా ఎవరు సపోర్ట్ చేయరు ఈమె వాక్యాలను వింటే అనే విధంగా ఉంది. అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎప్పుడు స్పందించని మేరీ కోమ్ భర్త కూడా స్పందించడం జరిగింది. ఈ మేరీ కోమ్ పైన అనేక ఆరోపణలు చేయడం జరిగింది. నేను స్టార్టింగ్ నుంచి కూడా నా ఫుట్బాల్ కెరీర్ను వదిలేసి మేరీ కోమ్ కోసం కష్టపడితే చివరకు నన్ను వదిలించుకునింది. 2013లో తన జూనియర్ బాక్సర్తో అఫేర్ను నడిపింది, అక్రమ సంబంధం పెట్టుకుంది. తర్వాత పెద్దల సమక్షంలో అది సెటిల్మెంట్ అయిన తర్వాత 2018 తర్వాత కూడా సేమ్ అదే మళ్ళీ కొనసాగించింది ఇంకొక అబ్బాయితో. సో ఇవన్నీ చూసి విసుగు చెంది నేను డైవర్స్ తీసుకున్నాను ఇలాగా మేరీ కోమ్ భర్త ఈ ఇంటర్వ్యూ తర్వాత చెప్పడం జరిగింది. అయితే మేరీ కోమ్ వర్షన్ ఒకలాగా ఉంది. ఆయన నా డబ్బునంతా ఉపయోగించుకోవడం జరిగింది, నేను జీరో అయ్యే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా వద్దన్న కూడా నాకు 2022 ఎలక్షన్లో బీజేపీ టికెట్ ఇప్పించమని అమిత్ షా దగ్గరికి అనేక బీజేపీ పెద్దల దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ వాళ్ళు నువ్వు పోటీ చేసే ఇస్తాం టికెట్ అని అన్నారు. సో ఈయన వినకుండా ఏ టికెట్ లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి 5-6 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. నేను నా కష్టంతో సంపాదించిన డబ్బును ఆయన వృధా చేసే ప్రయత్నం చేయగా నేను దాన్ని అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగిపోయాయి. 2022 ఎలక్షన్లో ఆయన ఓడిపోయాక మేము చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది అని కూడా మేరీ కోమ్ ఆమె భర్త పైన ఆరోపణలు గుప్పించడం జరిగింది. సో వీళ్ళిద్దరి వర్షన్ చూస్తే ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది మనం చెప్పలేము, ఎందుకంటే మనకి ఫ్యాక్ట్స్ తెలియదు. అయితే వాళ్ళ ఉదంతం నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేర్చుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ ఉదంతం నుంచి ఈ ఎగ్జాంపుల్ నుంచి నేర్చుకుంటారు. భార్యకు సపోర్ట్ చేసిన భర్తలు ఎలా ఉండాలి, మరి భర్తల సహకారంతో ముందుకు వచ్చిన మహిళలు ఈ విధంగా చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన మేరీ కోమ్ భర్త ఒకటే అంటున్నాడు, యంగ్ ఏజ్లో నేను ఫుట్బాల్ బాగా ఆడింటే ఒక మంచి స్థాయికి వెళ్ళేవాన్నేమో, ఇప్పుడు నాకు ఏజ్ లేదు, నేను ఇప్పుడు అప్పటిలాగా నేను గేమ్ ఆడలేను, నా లైఫ్ నేనే స్పాయిల్ చేసుకున్నాను కదా అని కూడా ఆయన బాధపడతా ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని మనం చెప్పలేం, అది కాలమే చెబుతుంది ముందు అనేది. సో ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేద్దాం. ప్లీజ్ ఈ వీడియో మీకు ఇష్టమైంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.